शुक शौनक प्रमुख परम भागवत नित्य नीराजनम् पिपीलिकादि ब्रह्म पर्यन्त पिपासा नीराजनम् न भूतो न भविष्यति वेङ्कटनारायण नीराजनम् नाद नीराजनम् नाद नीराजनम् नाद नीराजनम्। श्रुति सुमनोहर सामवेद नादस्वर नीराजनम् नवरसानन्द सङ्गीत वृन्द नाट्य नीराजनम् भज गोविन्द सङ्कीर्तन भाग्य नीराजनम् कल्याणाद्भुत गात्र हरिकथा नेत्र नीराजनम् नाद नीराजनम् नाद नीराजनम् नाद नीराजनम्। श्री गुरुभ्यो नमः। श्री वेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। अज्ञानतिमिरच्छेदं बुद्धिसम्पत्प्रदायकं विज्ञानविमलं शान्तं विजयाख्यगुरुं भजे। శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ను వీక్షించు నాద నీరాజనను వీక్షించే సకల ప్రేక్షకులకు స్వాగతాన్ని కోరుతూ నేడొక పర్వకాలం కర్ణాటక సంగీత పితామహులైనటువంటి పురంధరదాసుల యొక్క మార్గదర్శనములో నడుస్తూ వచ్చినటువంటి ఒక మహితాత్ముడు శ్రీ విజయదాసుల వారు. వారి ఆరాధనా మహోత్సవం నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఆ మహనీయుల యొక్క ఆరాధనా మహోత్సవాన్ని పురస్కరించుకొని మన తిరుమల తిరుపతి దేవస్థానములు సూచించిన మార్గానుసారంగా ఎస్విబిసి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రతినిత్యం నడుపునటువంటి నాదనీరాధన కార్యక్రమంలో దాస సాహిత్య భజనా మండలి వారు కళాకారులు, సుప్రసిద్ధ కళాకారులు, చిన్నారులు వీళ్ళందరూ కూడా వీరితో ఈరోజు ఆ నామ సంకీర్తన కార్యక్రమం విజయదాసుల రచన అలాగే పురంధరదాసుల యొక్క రచన కార్యక్రమం వీరితో ఈరోజు ప్రారంభమవుతుంది. నవగాన భజనా మండలి, ఈ నవగాన భజనా మండలి చెన్నై నుంచి వచ్చారు. వీరు ఉండేది చెన్నై అయినా తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు ఇంకా అనేక భాషల్లో భక్తి సంకీర్తనలను నేర్చుకొని దేశ విదేశాల్లో కూడా వీరు తమ యొక్క ఈ నామ సంకీర్తన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి ఎన్నో ప్రశంసలను అందుకున్నటువంటి నవగాన భజనా మండలి అమ్మాయిలు, అబ్బాయిలు వీరందరూ కూడా నేడు విజయదాసుల వారి మహనీయుల ఆరాధన కాబట్టి గొప్పవారు. భృగు మహర్షి యొక్క అవతారమని పెద్దలు చెప్తున్నారు. అలాంటి మహనీయులు 25,000 సంకీర్తనలను రాశారు. బ్రహ్మోత్సవంలో ప్రతి బ్రహ్మోత్సవానికి వచ్చి కొన్ని సంకీర్తనలు వెంకటేశ్వర స్వామిని బ్రహ్మోత్సవాన్ని గురించి ఇదే స్థలంలోనే రచించి శ్రీనివాసునికి కానుకగా ఇచ్చి వెళ్ళారు. అలాంటి మహనీయులకు వెంకటేశ్వరునికి, ఆ స్వామికి, ఆ విజయదాసులకు సన్నిహిత నికట సంబంధం గలదు. అందుకే నాదనీరాధన వేదికపై ఈరోజు విజయదాసుల సంకీర్తన మరియు పురంధరదాసుల వంటి మహనీయుల సంకీర్తన కూడా జరగబోతున్నది. ప్రారంభంలో మొట్టమొదట ఈరోజు గురువందన, గురువులకు వందనం చేయాలి. గురువందనతో హరివందన ప్రారంభమవుతుంది. ఆ గురువందన కూడా నేటి కథానాయకులైనటువంటి శ్రీ విజయదాసుల యొక్క ప్రార్థన, వారి శిష్యులు రచించిన విజయదాసరపాద అనే ఒక కీర్తనతో నేడు కార్యక్రమం ప్రారంభిస్తున్నారు.
ಹರೇ ಶ್ರೀನಿವಾಸ ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ರಾಮ 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 ಜನಕೀ ಕಾಂತ ಸ್ಮರಣಂ ಜಯ ಜಯ ರಾಮ ರಾಮ ಗೋಪಿಕಾ ಜೀವನ ಸ್ಮರಣಂ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಮೂರ್ತಿಗೆ ಜಯ ಹರಿ ಬೋಲ ಪುಂಡಲೀಕ ವರದೆ ಹರಿ ವಿಠ್ಠಲೆ ಸದಾ ಸರ್ವತ್ರ ಗೋವಿಂದ ನಾಮ ಸಂಕೀರ್ತನಂ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸಮಸ್ತ ಭಕ್ತ मंडली की जय समस्त साधु मंडली की जय आंजनेय मूर्ति की जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ವಿಜಯರಾಯರ ಪಾದವಾನಿ ಭಜಿಸಿ ಬದುಕೆಲೋ ಮಾನವ ವಿಜಿನವೆಲ್ಲವ ಕಳೆದು ಕರುಣದೆ ಅಜನನೆಯನ ತೋರುವ ವಿಜಯರಾಯರ ಪಾದವಾನಿ ಭಜಿಸಿ ಬದುಕೆಲೋ ಮಾನವ ವಿಜಿನವೆಲ್ಲವ ಕಳೆದು ಕರುಣ ಅಜನನೆಯನ ತೋರುವ ವಿಜಯರಾಯರ ಪಾದವಾನಿ ಭಜಿಸಿ ಬದುಕೆಲೋ ಮಾನವ ವಿಜಿನವೆಲ್ಲವ ಕಳೆದು
ಪಾದವಾನಿ ಭಜಿಸಿ ಬದುಕೆಲೋ ಮಾನವ ವಿಜಿನವೆಲ್ಲವ ಕಳೆದು ಕರುಣ ಭಜನನಯ್ಯನ ತೋರುವ ವಿಜಯರಾಯನ ಪಾದವ ಪುರಂದರಾರಯ ಕವನಗಳು ಎರಡು ಲಕ್ಷಕ್ಕೆ ತ್ರಯಪದ ಕೊರತೆ ಇರಳವರಾಜ್ಞೆಯಿಂದಲೇ ಬರೆದು ಪೂರೈಸಿದ ಮಾಲೆಯೋರ್ವಳು ಬಂದು ಪ್ರಾರ್ಥಿಸಿ ಕೇಳಿದಾಕೆಯ ಪತಿಯನು ಕಾಲ ಪಾಶವ ಬಿಡಿಸಿ ಕರುಣದಿ ಪಾಲಿಸಿದ ಸುಮಹಾತ್ಮರ ವಿಜಯರಾಯರ ಪಾದವಾನಿ ಭಜಿಸಿ ಬದುಕೆಲೋ ಮಾನವ ವಿಜಿನವೆಲ್ಲವ ಕಳೆದು ಕರುಣದಿ ಭಜನನಯ್ಯನ ತೋರುವ ವಿಜಯರಾಯನ ಪಾದವ ಶ್ರೀ ಮನೋಹರ ಶ್ಯಾಮ ಸುಂದರ ನಾಮ ಮಹಿಮೆಯ ವಿಧ ವಿಧ ಭೂಮಿ ಸುಮನಸ ಸ್ತೋಮ ಕರುದಿನ ಪ್ರೇಮದಿಂದಲೇ ಬೇರಿದ ಶ್ರೀ ಮನೋಹರ ಶ್ಯಾಮ ಸುಂದರ ನಾಮ ಮಹಿಮೆಯ ವಿಧ ವಿಧ ಭೂಮಿ ಸುಮನಸ ಸ್ತೋಮ ಕರುದಿನ ಪ್ರೇಮದಿಂದಲೇ ಬೇರಿದ ವಿಜಯರಾಯರ ಪಾದವಾನಿ ಭಜಿಸಿ ಬದುಕೆಲೋ ಮಾನವ ವಿಜಿನವೆಲ್ಲವ ಕಳೆದು ಕರುಣದಿ ಭಜನನಯ್ಯನ ತೋರುವ ವಿಜಯರಾಯರ ಪಾದವ ವಿಜಯರಾಯರ ಪಾದವ ವಿಜಯರಾಯರ ಪಾದವ గురువందనము విజయదాసుల స్మరణతో ప్రారంభమైంది. విజయరాయర పాదవ నీ భజిసి బతుకెలో మానవ మనవ నీవు ఆ విజయదాసుల పాదపద్మాన్ని ధ్యానించి భజించి బతకవయ్యా. నీ పాపములంతా కూడా పరిహారం అయిపోయి బ్రహ్మకు జన్మనిచ్చిన బ్రహ్మ తండ్రి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుని సమీపానికి తీసుకెళ్తుంది నిన్ను. అలాంటి మహనీయులు శ్రీ విజయదాసులు వారి పాదపద్మాలను భజించు అని చెప్పే సంకీర్తనను ఇప్పుడు విన్నాము. తర్వాత శ్రీ విజయదాసుల రచన జగత్తుకు గురువైనటువంటి సకల ప్రాణుల అంతరంగములో ఉంటూ ప్రతి ఒక్కరికి శ్వాసోశ్వాసములను ప్రతినిత్యము కలిగించే ప్రాణదాత అయినటువంటి ఆంజనేయుడు హనుమంతుడు. అతన్ని ప్రాణపతి ప్రాణమూర్తి అంటారు. ఎందుకంటే ఆ వాయునందనుడే మన ప్రతి ఒక్కరి మనుష్యులే కాదు మనుష్యేతర ప్రాణుల యొక్క హృదయముల లోపలుండి మనం రోజు ఏది ఉచ్ఛ్వాస నిశ్వాసములు వదులుతూ తీసుకుంటూ ఉన్నాం కదా, అది అతడే లోపలుండి చేయిస్తూ ఉంటాడు. ప్రతి మనిషికి 21,600 సార్లు శ్వాసోచ్ఛ్వాసములు జరుగుతుంది. అలాంటి నడిపే పవమాన సుతుడు పవమాన జగద ప్రాణ సంకర్షణ అని ఆ పవమానుని గురించి సంకీర్తించే చక్కటి కీర్తన విజయదాసుల రచన ఇప్పుడు వింటాం.
ಪವಮಾನ 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 ಜಗದ ಪ್ರಾಣ ಪವಮಾನ ಜಗದ ಪ್ರಾಣ ಸಂಕರುಷಣ ಭವ ಭಯಾರಣ್ಯ ದಹನಾ ಪವನ ಶ್ರವಣವೇ ಮೊದಲಾದ ನವವಿಧ ಭಕ್ತಿ ತವದಲ್ಲಿ ಕೊಡು ಕವಿ ಜನಪ್ರಿಯ ಪವಮಾನ 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 ಜಗದ ಪ್ರಾಣ ಸಂಕರುಷಣ ಭವ ಭಯಾರಣ್ಯ ದಹನಾ ಪವನ ಹೇಮ ಕಚ್ಚುಡು ಪವಿತ ದರಿಪ ಮಾರುತ ಕಾಮಾದಿ ವರ್ಗ ರಹಿತ ಕಾಮಾದಿ ವರ್ಗ ರಹಿತ ವ್ಯೋಮಾದಿ ಸರ್ವ ವ್ಯಾಪುತ ಸತತ ನಿರ್ಭೀತ ರಾಮಚಂದ್ರನ ನಿಜ ದೂತ ರಾಮಚಂದ್ರನ ನಿಜ ದೂತ ಯಾಮ ಯಮಕ್ಕೆ ನಿನ್ನ ಆರಾಧಿಪುದಕ್ಕೆ ಕಾಮಿ ಪೆಯಲಗಿದು ಸೇವಿಸಿ ಪ್ರತಿದಿನ ಈ ಮನಸ್ಸಿಗೆ ಸುಖ ಸೋಮವ ತೋರುತ್ತ ಪಾವನ ಮತಿಯಂತಿ ಮಾಡಿಪುದು ಪವಮಾನ ಪವಮಾನ ಜಗದ ಪ್ರಾಣ ವಜ್ರ ಶರೀರ ಗಂಭೀರ ಮುಕುಟಧರ ದುರ್ಜನವನ ಕೂಟಾರ ದುರ್ಜನವನ ಕೂಟಾರ ತೇಜರವಣಿ ವ್ಯಾಪರ ಸಾರ ಉದಾರ ಸಜ್ಜನರಗ ಪರಿಹಾರ ಸಜ್ಜನರಗ ಪರಿಹಾರ ಅರ್ಜುನ ಕುಲಿತುದು ಧ್ವಜ ಮಾಡಿಸಿ ನಿಂತು ಕೂಜಗವರಿಯಲ್ಲಿ ಗರ್ಜನೆ ಮಾಡಿದೆ ಹೆಜ್ಜೆ ಹೆಜ್ಜೆಗೆ ನಿನ್ನ ಜಪದ ನುಡಿ ವಾಚನದಲ್ಲಿ ಭವವಂಚಿತ ನೆನೆಸೋ ಪವಮಾನ 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 ಜಗದ ಪ್ರಾಣ ಪ್ರಾಣ ಅಪಾನ ಜ್ಞಾನ ಉದಾನ ಸಮಾನ ಆನಂದ ಭಾರತಿ ರಮಣ ಆನಂದ ಭಾರತಿ ರಮಣ ನೀನೇ ಸರ್ವಾದಿ ಕಿರ್ವಣ ಯವನರಿಗೆ ಜ್ಞಾನದನ ಪಾಲಿಪವರೇಣ್ಯ ಜ್ಞಾನದನ ಪಾಲಿಪವರೇಣ್ಯ ನಾನು ನಿರುದ್ಧದಲ್ಲಿ ಏನೇನೆಸಗಿದೆ ಮಾನಸಾದಿ ಗಮನಿನ ಗೋಪಿಸಿದೆನು ಪ್ರಾಣನಾಥ ಸಿರಿ ವಿಜಯ ವಿಠಲನ ಕಾಣಿಸಿಕೊಡುವುದು ಭಾನು ಪ್ರಕಾಶ ಪವಮಾನ 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 ಜಗದ ಪ್ರಾಣ ಸಂಕರುಷಣ ಭವ ಭಯಾರಣ್ಯ ದಹನಾ ಪವನ ಶ್ರವಣವೇ ಮೊದಲಾದ ನವವಿಧ ಭಕ್ತಿ ತವಗದಿದ್ದಲ್ಲಿ ಕೊಡು ಕವಿ ಜನಪ್ರಿಯ ಪವಮಾನ 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 ಜಗದ ಪ್ರಾಣ ಜಗದ ಪ್ರಾಣ ಜಗದ ಪ್ರಾಣ పవమాన పవమాన జగద ప్రాణ సంకర్షణ అని ఆ హనుమంతుణ్ణి కొనియాడడం ఇంతవరకు బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయత్వము
రోగరహితంగా ఉండుట, సోమరితనము పరిహారం అగుట, ఇవంతా కూడా హనుమంతుని స్మరణతే లభిస్తుంది. అలాంటి హనుమంతుని స్మరణను విజయదాసుల వారి చాలా చక్కగా చేశారని విన్నాం. ఇప్పుడు తర్వాత గురువైనటువంటి హనుమంతుని భజించిన తర్వాత జగద్గురు స్వామి శ్రీహరి అతన్ని కొనియాడాల, అదొక పద్ధతి. కాబట్టి పరంపరగా గురువుల తర్వాత హరిని స్మరించుట. ఆ శ్రీహరిని ఒక మహనీయులు భీమేశ కృష్ణ అనే ముద్రికచే కొనియాడుతున్నారు. నడెదు బారయ్య కృష్ణ నడెదు బారయ్య, నీవు నడుస్తూ రావయ్యా అని. ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, నడుస్తూ వస్తే అతడు ఎంత త్వరగా వస్తాడో మనమే ఆలోచించాలి. అయితే ఈ వాగ్గేయకారులు అంటున్నారు, భగవంతుడు వైకుంఠంలో ఉన్నారని మన భ్రమ, వైకుంఠం కాదట. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, నా భక్తులు ఎక్కడ గానం చేస్తే అక్కడే నేను ఉంటాను. అందుకే ఆ వాగ్గేయకారులు పిలుస్తారు, పరిగెత్తుకుంటూ రావయ్యా. ఎక్కడికి అంటే నా మనస్సు అనే మందిరానికి, నా మనోమందిరానికి వచ్చి నీవేం చేయని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. ఆ కీర్తనలు ఇప్పుడు వింటాం. ಪಕ್ಷಿ ವಾಹನ
కలియుగం వచ్చిన తర్వాత క్రమక్రమంగా భక్తి జ్ఞాన వైరాగ్యములు క్షీణించిపోతూ ఉన్నది. అలాంటి దశలో ఎక్కడ క్షీణించినా ఉత్తర భారతదేశములో యమునా తీరములో ఆ శ్రీకృష్ణుడు విహరించిన, అతని భక్తులైన గోపాలకులు గోపికలు విహరించిన ఆ స్థలములో ఇంకా ఆ భక్తి అనేది చైతన్యంతో కూడి ఉంది. ఎందరో సాధు సంతలు ఆ కృష్ణ నామస్మరణను అప్పటి నుంచి చేస్తూ ఇప్పటికీ చేస్తూ ఇంకా ఆ భక్తిని అలాగే సజీవంగా ఉంచారు, ఉండేటట్టుగా చేశారు. అలాగే దక్షిణ భారతదేశంలో ఆ భక్తి పంథం అది అభివృద్ధి అయింది. ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్రలో. ఆ మహారాష్ట్రలో ఎందరో సాధు సంతలు వారికి ఆరాధ్య దైవంగా పాండురంగ విఠలుని ఆరాధించి భక్తి అనే సాగరములో వారు మునిగేదే కాక తమను ఆశ్రయించిన వేలాది లక్షలాది భక్తులను కూడా భక్తి సాగరములో ముంచు భవసాగరము నుంచి బయటికి తీసుకొచ్చారు. అలాంటి వారికి ఆరాధ్య దేవత ఇలవేల్పు కోట్లాది భక్తులకు పాండురంగ స్వామి. అలాంటి పాండురంగ స్వామిని పురంధరదాసులు, ఆ తర్వాత వచ్చిన విజయదాసులు కానీ ఎందరో కొనియాడారు. ప్రకృతము నరసింహ విఠల దాస్ అనేవారు బారో బారో పాండురంగ నీనే గతి తోరో తోరో నిన్న ముఖవ రుక్మిణీపతి. ఆ రుక్మిణీపతి అయిన పాండురంగ శ్రీకృష్ణ, నీ ముఖ దర్శనాన్ని నాకు కలిగించు. జన్మలో ఒక్కసారైనా ఆ పాండురంగ విఠల్ని చూస్తే చాలట, మన పాపాలు, కోటి జన్మల పాపాలు పోతుందట. చంద్రభాగ అనే నది ఆ అర్ధచంద్రాకారములో ఆ పట్టణాన్ని అనుసరిస్తూ అది ప్రవహిస్తూ ఉన్నది. అలాంటి చంద్రభాగా నదీ తీరంలో వెలిసిన పాండురంగా, నీ ముఖ దర్శనాన్ని నాకు కలిగించు, నీ పాదపద్మములను సేవించే భాగ్యాన్ని నాకు కలిగించని చెప్పేసి చాలా చక్కటి నామ సంకీర్తన. దాన్ని ఇప్పుడు మనం శ్రవణం చేస్తాం. పాండురంగ 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 బారో బారో పాండురంగ నీనే గతి తోరో తోరో నిన్న ముఖవ రుక్మిణీపతి. బారో బారో పాండురంగ నీనే గతి తోరో తోరో నిన్న ముఖవ రుక్మిణీపతి. బారో 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 ಚಂದ್ರಭಾಗ ತೀರದಲ್ಲಿ ವಾಸವಾಗಿರುವೆ, ಮಂದರ ಗಿರಿಧರ ಸಿಂಧು ಶೈ
ಬಾರೋ ಬಾರೋ ಭಕ್ತರನ್ನೆಲ್ಲ ಉದ್ಧರಿಸುವ ನೀನೇ ದೊರೆ ಭಕ್ತ ವತ್ಸಲ ನಾರಸಿಂಹ ವಿಠ್ಠಲ ಹರೇ ಭಕ್ತರನ್ನೆಲ್ಲ ಉದ್ಧರಿಸುವ ನೀನೇ ದೊರೆ ಭಕ್ತ ವತ್ಸಲ ನಾರಸಿಂಹ ವಿಠ್ಠಲ ಹರೇ ಬಾರೋ ಬಾರೋ ಪಾಂಡುರಂಗ ನೀನೇ ಗತಿ ತೋರೋ ತೋರೋ ನಿನ್ನ ಮುಖವ ರುಕ್ಮಿಣಿ ಪತೆ ಬಾರೋ 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 ಪಾಂಡುರಂಗ 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 ಪಾಂಡುರಂಗ
మరొక విజయదాసుల సంకీర్తన. బాలకృష్ణుడు, ఆ చిన్నారి కృష్ణుని లీలలు వ్యాస భగవానులు భాగవతములో ఎంత చెప్పినా ఇంకా తక్కువ పడిందని హరివంశములో కూడా చెప్పారు. విష్ణు పురాణములు పలు పురాణాల్లో చెప్పినా ఆ కృష్ణుని బాలలీలలు సమాప్తి కావటం లేదట. బ్రహ్మాదులకే ఆశ్చర్యాన్ని కలిగించేదట ఆ కృష్ణుని బాలలీల. అలాంటి పురాణాల్లో ఉండే ఘటనలంతా గ్రహించి శ్రీ విజయదాసవర్యులు ఎన్నో శ్రీకృష్ణుని బాలలీలలను చిత్రించారు. అందులో ఒకటి, ఆ చిన్ని కృష్ణుడు 2 సంవత్సరముల రెండు ఆ సంవత్సరముల మధ్యలో ఉండే ప్రాయము తల్లితో, తండ్రితో, స్నేహితులతో ఆటలాడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తలతో తన యొక్క బంధువుల తల్లి తర్వాత మిత్రుల తలకు గట్టిగా కొడుతూ ఉంటారు. తల నుంచి తలకు కొట్టుకోవడం అదొక ఆట, చిన్నపిల్లలు ఆటాడు. ఎలాంటి శిరస్సు అంటే అతని ఆ శిరస్సు పైన మరకత రత్నములు, వజ్రములు, నవరత్నములు, అనేక ఈ రత్నములతో నిండి ఉందట. ఆ రత్నములతో పొదగబడిన ఆ కిరీటంలో ఒక్కొక్క మణి, ఆ రత్నము కూడా ఒక్కొక్క కొత్త సూర్యుడు వచ్చినట్టుగా ప్రత్యేక అంతమంది సూర్యులు వస్తే ఎంత కాంతో అంత కాంతితో యుక్తమైన ఆ రత్నములతో పొదగబడిన కిరీటాన్ని ధరించిన తలతో తన మిత్రులతో ఒకరి తలకొకరి కొట్టుకుంటూ ఆటలాడుతున్నాడు. ఇది అచ్చటి గోపాలకులు, గోపికలు వారు చూచి ఆనందపడమే కాక ఆ చిన్ని కృష్ణుని బాలలీలలను ఆకాశము నుంచే వారు చూచి తరిస్తూ ఆనందిస్తూ ఆనంద భాష్పములను రాలుస్తున్నారు. ఎవరెవరు? చంద్రశేఖర, హంసవాహన, ఇంద్రాద్యమరుడు. చంద్రశేఖరుడు ఈశ్వరుడు, హంసవాహనుడట. హంసపైన కూర్చొని ఆకాశం పైన చూస్తున్నాడు చతుర్ముఖ బ్రహ్మ. ఇంద్రాది దేవతలు వారే మూర్ఛపోయేటట్టుగా ఆ కృష్ణుని చక్కటి బాలలీలలు అది కళ్ళకు కట్టినట్టుగా విజయదాసులు వర్ణిస్తున్నారు ఆ ఆటను. దాన్ని ఇప్పుడు మనం ఆ కీర్తన వింటా ఉంటాం. ఓడి ఓడి ಓಡಿ ಓಡಿ ಬಂದು ಹಣೆಗೆ ಡಿಡಿ ಡಿಡಿ ಡಿಡಿಕ್ಕ 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 ಎಂದು ಡಿಡಿಯಾಡನೆ ರಂಗ ಡಿಡಿಯಾಡನೆ. ಓಡಿ ಓಡಿ ಬಂದು ಹಣೆಗೆ ಡಿಡಿ ಡಿಡಿ ಡಿಡಿಕ್ಕ 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 ಎಂದು ಡಿಡಿಯಾಡನೆ ರಂಗ ಡಿಡಿಯಾಡನೆ. ನಮ್ಮ ರಂಗ ಡಿಡಿಯಾಡನೆ ರಂಗ ಡಿಡಿಯಾಡನೆ. ಮರಕತ ನವರತ್ನ ವರ್ಷ ಹರಳು ಕೆತ್ತಿಸಿದ ಜುಮಣಿ. ಮರಕತ ನವರತ್ನ ವರ್ಷ ಹರಳು ಕೆತ್ತಿಸಿದ ಜುಮಣಿ. ಕಿರಣ ಮಕುಟ ಧರಿಸಿದ ಶಿರದಲ್ಲಿ, ಕಿರಣ ಮಕುಟ ಧರಿಸಿದ ಶಿರದಲ್ಲಿ ಸರಿ 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 ಸರಿದಾಡುತ್ತ ಡಿಡಿಯಾಡ್ಯಾನೆ ರಂಗ ಡಿಡಿಯಾಡ್ಯಾನೆ. ನಮ್ಮ ರಂಗ ಡಿಡಿಯಾಡ್ಯಾನೆ ರಂಗ ಡಿಡಿಯಾಡ್ಯಾನೆ. ಚಂದ್ರಶೇಖರ ಹಂಸ ವಾಹನ ಇಂದ್ರಾದ್ಯಾರಾಕಾಶದಲ್ಲಿ. ಚಂದ್ರಶೇಖರ ಹಂಸ ವಾಹನ ಇಂದ್ರಾದ್ಯಾರಾಕಾಶದಲ್ಲಿ. ಧುಮ್ 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 ಧುಮಿ ನುಡಿಸೆ. ಧುಮ್ 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 ಧುಮಿ ನುಡಿಸೆ. ಬಂದೆ ಕೋ ಬಂದೆ ಬಂದೆ ನೋಟ ಡಿಡಿಯಾಡ್ಯಾನೆ ರಂಗ ಡಿಡಿಯಾಡ್ಯಾನೆ. ನಮ್ಮ ರಂಗ ಡಿಡಿಯಾಡ್ಯಾನೆ ರಂಗ ಡಿಡಿಯಾಡ್ಯಾನೆ.
శ్రీకృష్ణుని మరొక సంకీర్తన గోవింద గోవింద కృష్ణ. ఈ కీర్తనను శ్రీ వ్యాసరాజుల వారు అంటే పురందర దాసులకు దాస దీక్షనిచ్చి పురందర విఠల అనే అంకితాన్ని అనుగ్రహించినటువంటి యతీశ్వరులు, విజయనగర సామ్రాజ్య అధిపతి అయిన కృష్ణదేవరాయకు రాజగురువుగా ఉంటూ, అంతేకాదు మన వెంకటేశ్వర స్వామిని ఒక సమయంలో అంటే ఆనాటి కాలంలో సుమారు 500 సంవత్సరముల క్రిందటి కాలం, ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి పూజకు అతనికే స్వామి అనుగ్రహించగా 12 సంవత్సరముల కాలము ఇచ్చటే ఉండి శ్రీ వ్యాసరాజుల వారు స్వామివారిని మూలవలను సేవించారు, అర్చించారట. అలాంటి వెంకటేశ్వరుని యొక్క విశేష సేవకులై ప్రతినిత్యము ఒక్కొక్క కీర్తనను వారు ఆ పూజించే సందర్భంలో స్వామికి వారు అదొక నవరత్నమణిని ఎలాగా కోటి పుష్పార్చన అనేక పుష్పములను స్వామి పాదములకు వేస్తారు కదా, వీరు ఆ సంకీర్తన కుసుమాంజలిని ప్రతినిత్యము వెంకటేశ్వర స్వామికి సమర్పించేవారట. అందులో ఒక సంకీర్తన గోవింద గోవింద కృష్ణ. ఆ సంకీర్తన వింటాం. గోవింద 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 హరి గోవింద 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 కృష్ణ హరి గోవింద ముకుంద గోపాల కృష్ణ గోవింద గోవింద కృష్ణ గోవింద గోవింద కృష్ణ గోవింద గోవింద కృష్ణ గోవింద గోవింద కృష్ణ. ಕಡೆಗನಿಲೆಂದೊಮ್ಮೆ ನೋಡೋ ನಿನ್ನಡಿಗೆರಗುವೆನೋ ನೀರಯ ಮಾಡೋ ಬಿಡದೆ ನಿನ್ನವರುಳು ಕೂಡೋ ಎನ್ನೊಡೆಯ ನಿತ್ಯಾನಂದ ನೀನಲಿದಾಡೋ ಕಡೆಗನಿಲೆಂದೊಮ್ಮೆ ನೋಡೋ ನಿನ್ನಡಿಗೆರಗುವೆನೋ ನೀರಯ ಮಾಡೋ ಬಿಡದೆ ನಿನ್ನವರುಳು ಕೂಡೋ ಎನ್ನೊಡೆಯ ನಿತ್ಯಾನಂದ ನೀನಲಿದಾಡೋ ಗೋವಿಂದ ಆಹ ಗೋವಿಂದ ಆಹ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಹರಿ ಗೋವಿಂದ ಮುಕುಂದ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ. ಮಕ್ಕಳಿಗೊಡೆಯನಿನಾಗಿ ಹಸು ಮಕ್ಕಳ ಕೂಡೆ ನೀ ನಡ ಹೋಗಿ ಸಿಕ್ಕಾದೆ ಬಹುದಿನಕ್ಕಾಗಿ ಧಿಮ್ ಧಿಮಿಗೆಂದು ಕೂಡಿಸು ವಾಚನ್ನಾಗಿ ಮಕ್ಕಳಿಗೊಡೆಯನಿನಾಗಿ ಹಸು ಮಕ್ಕಳ ಕೂಡೆ ನೀ ನಡ ಹೋಗಿ ಸಿಕ್ಕಾದೆ ಬಹುದಿನಕ್ಕಾಗಿ ಧಿಮ್ ಧಿಮಿಗೆಂದು ಕೂಡಿಸುವೆ ಬಾಚನ್ನಾಗಿ ಗೋವಿಂದ ಆಹ ಗೋವಿಂದ ಆಹ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಹರಿ ಗೋವಿಂದ ಮುಕುಂದ
जनपद कमलवनी दय गयो मुन्ना चतुरा कुणियो चलवरन्ना विबुधरोडयने नित्यानंद श्री कृष्ण गोविंद आहा गोविंद गोविंद कृष्ण हरि गोविंद मुकुंद गोपाल गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद 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 हरि 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 गोविंद 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 हरि 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 गोविंद 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 हरि गोविंद 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 गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद శ్రీ వ్యాసరాజ యతీశ్వరులు శాపానుగ్రహ శక్తి సామర్థ్యము కలిగినవారు, అపరోక్ష జ్ఞానులు. అంటే వారు భగవంతుణ్ణి ఎప్పుడంటే అప్పుడు కావాలంటే ప్రత్యక్షంగా చూచే సామర్థ్యం కలిగినవారు. కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే ఏమేం జరిగిందో అందరి కథలు జీవనాలు వారి జాతకమంతా చెప్పేవారు. అంతేకాదు, ఒక్కసారి గురుముఖంగా వారు భాగవతాది గ్రంథములు ఒక్కసారి శ్రవణం చేస్తే, వారు ఎక్కడ కూర్చొనైనా ఒక్కసారి ఆ కృష్ణ కథ మరొక కథను అవలోకనం చేస్తే, ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు బాలలీలలు కానీ, యుద్ధము కానీ, కురుక్షేత్ర యుద్ధము కానీ, ఇంక ఏ ధర్మోపదేశములు గీతోపదేశం ఏం చేశాడో అవి ప్రత్యక్షంగా మనం స్క్రీన్ పైన ఎలా చూడగలుగుతామో అలా చూచేవారు ఆ మహనీయులైనటువంటి వ్యాసరాజ యతీశ్వరు. కృష్ణ కథలో ఒక అద్భుతమైన రోచకమైనటువంటి ఒక కథాతత్వము, కాళింది మడుగులో యమునలో ఒక భాగము కాళింగ మడుగని, కాళింది అని ఒక పార్ట్ ఆఫ్ యమున. అందులో కాళింగుడనే ఒక సర్పము నివసిస్తూ ఆ ప్రాంతానికి వచ్చిన పశుపక్షులను తన విష ప్రభావంతో సంహరించే. అక్కడ ఒక వృక్షము లేదు, గడ్డిపోచ కూడా పెరిగేది కాదు ఆ ఒక విష ప్రభావముతో. కృష్ణుడు ఒకనాడు, నేను వచ్చిందే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఈ కాళింగుడు నా భక్తుడే అయినా లోకానికి అపకారం చేస్తున్నాడు, వానికి బుద్ధి చెప్పాలా అని తాను తన గోపాలకులతో కలిసి ఒకనాడు ఆ ప్రాంతానికి వెళతాడు. కథ అంతా తెలిసిందే. ఆ కాళింగుని కోపం తెప్పించి అతని పైన ఎక్కి నిలబడతాడు. కోపముతో కాళింగుడు పడగలంతా విప్పుతాడు.
ఆ పడగల పైన కృష్ణుడు ఎలాగున్నాడంటే చిన్న బాలకుడట. ఆ సర్పం అంత పెద్దది. అలాంటిది చేతిలో ఆ తోకను, పాము యొక్క ఆ సర్పం యొక్క తోకను పుచ్చ భాగాన్ని పట్టుకొని ఒక తల నుంచి ఇంకొక తల, ఇంకో తల, అలాగా ఎన్నో పడగలు ఒక నుంచి ఇంకొక భాగానికి తాను గెంత వేస్తూ వేస్తూ నాట్యమాడాడు. దాన్నే వ్యాసరాజుల వారు తెలుపుతారు, కాళింగన మెట్టి నాట్యవాడిద కంజనాభ శ్రీకృష్ణ అని. ఆ సమయంలో నాట్యం ఆడేటప్పుడు ధరించిన ఆభరణములు, ఎలాంటి ఆభరణములు ధరించాడో, ఎలా శోభించాడో, ఏ విధంగా కాళింగుని మర్దించాడో, జనులను భక్తులను ఎలాగా అతడు ఉద్ధరించాడు, ఆ ఘట్టాన్ని చాలా సుందరంగా రచిస్తారు. కాళింగనమెట్టి కుణిద కంజనాభ శ్రీకృష్ణ అని చెప్పేసి అది వింటాం. నాట్యశాస్త్రానికి అనుకూలంగా ఆ దీనికి కావలసినటువంటి సకల పరికరములు కూడా ఇందులో ఉన్నది. అదొక విశేషం. వాళ్ళు వాగ్గేయకారులు మాత్రమే కాదు, నాట్యశాస్త్ర అభిజ్ఞులు కూడా అనేది ఈ యొక్క సంకీర్తన ద్వారా మనకు తెలుస్తుంది. ಗಲು 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 ಕೆನೆ ಬಾಲದಿ ತಿಲಕ ಹೊಳೆ ಹೊಳೆ ಹೊಳೆಯುತ್ತ ಬಾಲಲಿ ಗೆಚ್ಚೆ ಗಲು 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 ಕೆನೆ ಬಾಲದಿ ತಿಲಕ ಹೊಳೆ ಹೊಳೆ ಹೊಳೆಯುತ್ತ ಲಲಿತ ಮಹಿಮೆಯ ಲಲಿತ ಪದಕ ಹರಿ ಜ್ವಲಿತ ಕಾಂತಿ ಬೆಳಗುತ್ತದೆ ತುಗಳ ಸಾನಿದ ಮಗ ಮದ ಮಗ ಮಗಲಿ ಸಾನಿ ಸಗ ಮಗ ಮದ ಮದನಿ ಧನಿ ದ ಮದನಿ ಸಗ ಸನಿ ಸಾನಿ ಧನಿ ದ ಮದ ಮಗ ಮಗ ಮದನಿ ಧನಿ ಗರಿ ಧನಿ ದ ಮದನಿ ಕಾಳಿಂಗನ ಮೆಟ್ಟಿ ನಾಟ್ಯ ಮಾಡಿದ ಕಂಚನಾಭ ಕೃಷ್ಣನು ಕಂಚನಾಭ ಕೃಷ್ಣನು ಸೂರರು ದುಂದುಭಿಯ ಢಣ ಢಣ ಢಣರೆಂದು ಮೊರೆಯ ತಾಳಗಳು ಝಣ ಝಣ ಝಣರೆಂದು ಸೂರರು ದುಂದುಭಿಯ ಢಣ ಢಣ ಢಣರೆಂದು ಮೊರೆಯ
శ్రీకృష్ణుని అద్భుతమైనటువంటి కాళింగమర్దన ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు మహనీయులు, గొప్ప వాగ్గేయకారులు శ్రీ విజయదాసుల వారు. అలాంటి చక్కటి సాహిత్యాన్ని అందించి ఇప్పటికీ కూడా ఆ దృశ్యము చూడని వారికి కూడా ప్రత్యక్షంగా ఇప్పుడే జరిగిందా అనేటట్టుగా తమ యొక్క సాహిత్యం ద్వారా చూపిస్తున్నారు మహనీయులు. వారికి శతకోటి వందనాలను సమర్పిస్తూ మరొక గొప్ప వాగ్గేయకారులు, భక్తాగ్రేసరులు తిరుపతి మన వెంకటేశ్వర స్వామి ఆ వ్యక్తికి స్వప్నంలో వెళ్ళి, ఏమయ్యా నా దగ్గర రావా నువ్వు, బయలుదేరు అని చెప్పేసి చెప్పగా అప్పటికప్పుడు బయలుదేరి వచ్చిన కర్ణాటక ప్రాంతంలో నివసించే పురంధరదాసులకు, వ్యాసరాజులకు, కృష్ణదేవరాయల కాలంలో సమకాలీనటువంటి కనకదాసుల వారు గొప్ప భగవద్భక్తుడు. వెంకటేశ్వర స్వామి యొక్క పిలుపుచే పరిగెత్తుకుంటూ కొండకొచ్చి ఆ స్వామి సన్నిధికి వచ్చి సేవించి కృతార్థులయ్యారు. వారొకప్పుడు శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి రంగనాథ స్వామిని దర్శించడానికి దాదాపు గర్భగుడి వరకు వెళ్ళారు. కాస్త దూరంలో ఉన్నారు. అందరూ అక్కడ పారాయణాలు చేస్తూ కూర్చున్నారు, దగ్గరకు రానియలేదు. అక్కడి నుంచే ఆ ఒక్కసారి గర్భగుడి లోపలి దృశ్యాన్ని చూచారు. గర్భగుడి పైన, గర్భగుడి లోపల కింది భాగం వారికి సంపూర్ణమైన వైకుంఠ లోకమే ఆ రంగనాథుని యొక్క ఆలయ గర్భాలయంలోనే సమగ్ర వైకుంఠ లోకమే అగుపించిందట. అప్పటికప్పుడు ఆశువుగా ఆ కనకదాసులు చెప్తారు, ఇంతవరకు నేను వైకుంఠం ఎక్కడో ఉంది అనుకున్నాను, ఎక్కడో కాదు ఇక్కడే ఉంది, ఇదే క్షేత్రమే ఇది వైకుంఠం అని చెప్పేసి ఆ వైకుంఠంలో చూడవలసిన ఏదేదో అంతా అక్కడే అగుపించిందట. ఆ ఒక సంకీర్తన, ఇష్టు దిన ఈ వైకుంఠ ಎಷ್ಟು దూరం, ఎంతో దూరం ఉంది అని చెప్పేసి అనుకున్నాను, లేదు, దృష్టియిందలి నాను కండే సృష్టిగీషని శ్రీరంగశాయి. ఆ పాట వింటే వైకుంఠంలో ఏముందనే పరిజ్ఞానం మనకు కలుగుతుంది. అది ఆ రంగనాయకుని యొక్క మందిరములో, గర్భాలయంలో చూచారట ఆ మహనీయులు. ఆ సంకీర్తన వింటాం. ಇಷ್ಟು ದಿನ ಈ ವೈಕುಂಠ ಎಷ್ಟು ದೂರವು ಎನ್ನುತ್ತಲಿದ್ದೆ, ದೃಷ್ಟಿಯಿಂದಲೇ ನಾನು ಕಂಡೆ ಸೃಷ್ಟಿಗೀಶನೆ ಶ್ರೀರಂಗಶಾಯಿ. ಇಷ್ಟು ದಿನ ಈ ವೈಕುಂಠ ಎಷ್ಟು ದೂರವು ಎನ್ನುತ್ತಲಿದ್ದೆ, ದೃಷ್ಟಿಯಿಂದಲೇ ನಾನು ಕಂಡೆ ಸೃಷ್ಟಿಗೀಶನೆ ಶ್ರೀರಂಗಶಾಯಿ.
చివరిగా పురంధరదాసుల రచన సరళ సంస్కృత సాహిత్యములో రచించిన చక్కటి నామ సంకీర్తన. భగవంతుని అనేక అవతారములను ఒక్కొక్క శబ్దములో ఒక్కొక్క అవతారము యొక్క మహిమను పొందపరిచి, అది సరళ సంస్కృత సాహిత్యం. సంస్కృతం అంటే అందరూ భయపడతారు, ఎవరైనా భయపడవచ్చు, మన తెలుగువారు భయపడకూడదు. ఎందుకంటే మనం ఆడే తెలుగు భాషలో 70% సంస్కృత శబ్దాలే ఉంది. అది మనకే తెలియదు, మనం తెలుగు అనుకుంటున్నాం. మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషలు ఉన్నా వాటిలో సంస్కృత శబ్దాలు తక్కువ. తెలుగులో 70% సంస్కృత పదాలే ఉంది. మనకు సులభంగా అర్థమైపోతుంది. నారాయణ గోవింద జయ జయ పరతర పరమానంద అని చాలా చక్కటి సరళ భాషలో రచించిన ఒక నామ సంకీర్తనతో ఈనాటి కార్యక్రమాన్ని ఇంకా ముగిస్తాం. నారాయణ గోవింద జయ జయ పరతర పరమానంద. నారాయణ గోవింద జయ జయ పరతర పరమానంద. నారాయణ గోవింద జయ జయ పరతర పరమానంద. నారాయణ గోవింద
వెంకటేశ్వర స్వామికి సంతోషమయ్యేది, రోజూ వేల సంఖ్యలో భక్తులు వచ్చి కానుకలు సమర్పిస్తుంటారు. ఆ కానుకలు చూచి సంతోషపడడు. అతడు సంతోషపడేదే సామగాన విలోల, వేదగానము, ఆ వేద పారాయణముతో సంతోషపడతాడు. అలాగే ఆ వేదార్థమును ప్రతిపాదించే ఈ నామ సంకీర్తన వాగ్గేయకారుల యొక్క ముఖారవిందం నుంచి ఉద్భవించిన ఈ సంకీర్తనలే భగవంతునికి చాలా ఇష్టమట. గర్భగుడిలో కూర్చున్న భక్తులకు తన ముఖ దర్శనాన్ని, దేహ దర్శనాన్ని చేయిస్తూ వెంకటేశ్వర స్వామి చెవులు మాత్రము ఎక్కడ నామ సంకీర్తన జరుగుతుంటుందో చెవి మాత్రం ఇటు ఇచ్చింటాడు. కాబట్టి ఏ భక్తులు ఇక్కడ ఈ సన్నిధానంలో వచ్చి భగవన్ నామ సంకీర్తన చేస్తారో అది నేరుగా మైక్లో వినిపిస్తుంది, టెలికాస్ట్ అవుతుంది, లైవ్ టెలికాస్టు. దానికంటే ముఖ్యంగా అది ఎక్కడ రీచ్ అవుతుందంటే వెంకటేశ్వర స్వామి యొక్క చెవిలో వెళుతుంది. ఆ దృష్టితో ఎవరైతే నామ సంకీర్తన చేస్తారో వారు తరించినట్టుగా అని భావిస్తూ ఈనాటి విజయదాసుల ఆరాధన కార్యక్రమానికి ఆరంభంగా నవగాన భజనా మండలి వారు చాలా చక్కగా వారు నామ సంకీర్తన గావించారు. వారికి అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి, విజయదాసులు వారి అంతర్యామిగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగించని, ఇంకా రోజు రోజుకు అభివృద్ధి కాని ఆ యొక్క భజనా మండలిని చెప్పేసి ఆశిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. హరే శ్రీనివాస. ఓ